ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ మధ్య మనం ఎక్కువ వింటున్నాం. మెయిన్‌గా చైనా నుంచి ఆ వర్డ్స్ అనేవి మనకు వినిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైనా చైనాలో చదువుకోవాలంటే, ఇంజినీరింగ్ చేయాలంటే ఎలాంటి బ్రాంచెస్ ఉంటాయండి? రోహన్, చైనాలో యు నేమ్ ఎనీ బ్రాంచ్, అంటే నార్మల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మెషిన్ లెర్నింగ్ లేకపోతే డేటా సైన్స్ లేకపోతే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వెహికల్ ఇంజనీరింగ్, లేదంటే కెమికల్ ఇంజనీరింగ్, లేదంటే అర్బన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇలా నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్స్ ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ యూ నేమ్ ఎనీ సబ్జెక్ట్, దే విల్ బీ హ్యావింగ్ అ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఫర్ దట్ థింగ్ అండి. ఇందులో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడున్న తరుణంలో ఇండియన్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటంటే చైనా ఈజ్ స్టాండింగ్ ఫస్ట్ దెన్ ఆఫ్ అదర్ కంట్రీస్ అండి. ఈరోజు మనం వెస్ట్రన్ కంట్రీలో ఎన్నైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయో దానికన్నా డబల్ టూల్స్ వచ్చేసి చైనా నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయండి. అందులో మనకు తెలిసినవి వచ్చేసి 4-5 మనకి వీఆర్ కమింగ్ అక్రాస్, బట్ దే ఆర్ డంపింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు ద రీసెర్చ్ అండి. సో ఇలాంటి రీసెర్చ్లో ఉన్న చోట మన స్టూడెంట్స్ ఎక్కువ మంది చదువుకోవటం వల్ల వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈడీ ప్లస్ ఈ సజెస్టింగ్ ఎవ్రీ స్టూడెంట్ టు ఆప్ట్ ఫర్ చైనీస్ యూనివర్సిటీస్ అండి.